మీరు శోధనలో పడకుండా మీరు మెలకువగలిగి ప్రార్థన చేయాలి. కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి, నీ వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, దేశ పరిస్థితి కొరకు ప్రార్థన చేయాలి. అటు తిరగాలి, ఇటు తిరగాలి, ఇటు తిరగాలి, అటు తిరగాలి, ముచ్చట్లాడాలి, వాళ్ళ సంగతులు తెలుసుకోవాలి, లేని వార్తలు పుట్టించాలి. ఇవన్నీ బంద్ చేయండి. గెట్ సీరియస్ విత్ గాడ్. దేవునితో నీవు మోకరించి నీ దేశం కొరకు, నీ కుటుంబం కొరకు, నీ వ్యక్తిగత జీవితం కొరకు ప్రార్థన చేసే సమయం వచ్చేసింది. ఇంకా చాలా గడ్డు రోజులు రానున్నది. జాగ్రత్త. డోంట్ టేక్ లైఫ్ వెరీ ఈజీలీ. ద నీడ్ ఆఫ్ ద అవర్ ఈజ్ ప్రేయర్. నాతో ఏకీభవిస్తే ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్పండి. ప్రస్తుత అవసరత ఏంటి అంటే ప్రార్థన. మర్చిపోకండి ఆ కార్యాన్ని. ఎందుకంటే శత్రువులు వచ్చేసినారు, భయపడుతున్నారు, ఎక్కడ నెమ్మది లేదు, ఎన్నెన్నో కార్యాలు జరిగిపోతుంది. కొన్ని వార్తల్లో వస్తుంది, కొన్ని వార్తల్లో రాదు. నీకు ఇబ్బంది కలిగితే ఆదుకునే నాథుడు లేడు. యూ హ్యావ్ టు సీక్ ప్రేయర్. యూ హ్యావ్ టు బి సీరియస్ విత్ గాడ్. ఏమి లేని అమాయక కాపర్లను కొడుతున్నారు, మీకేం కదలిక లేదా? ప్రార్థన చేసేవాడిని కొట్టి చంపడం ఏంటి? ఇలాంటివి జరుగుతున్నా మనకు చీమ కుట్టినట్టు కూడా లేదు. మనం బాగుంటే చాలు. పక్కన అదే సమస్య నీకు రానై ఉన్నది. జాగ్రత్త. అందుకే గెట్ అలర్ట్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ముందుకు సాగాలి.